అమ్మ చెప్పే నీతి కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పిల్లలు. ఈరోజు మనం రెక్కల ఏనుగు అనే ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఏంటి, రెక్కలున్న ఏనుగా? ఎప్పుడైనా చూశారా? సరే, ఈ కథలో చూద్దాం పదండి. సరే, మన కథ మొదలవుతోంది తోటలో ఒక వింతతో. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారుండేవారట. ఆ రాజుగారికి చాలా చాలా పెద్ద అందమైన తోట ఉండేది. మరి ఆ తోటను చూసుకోవడానికి సూరయ్య అనే ఒక కాపలాదారుడుండేవాడు. అతను ఆ తోటను కంటికి రెప్పల చూసుకునేవాడు. అయితే ఒకరోజు పొద్దున్నే చూస్తే ఏముంది, తోటలో కొన్ని చెట్లు పాడైపోయున్నాయి. ఎవరో వచ్చి ఆకులన్నీ తినేసినట్టున్నాయి. అయ్యయ్యో, ఇదిగాని రాజుగారికి తెలిస్తే తనను శిక్షిస్తారేమో అని సూరయ్యకు చాలా భయం వేసింది. అసలు ఎవరు వస్తున్నారు ఈ తోటలోకి? తోట చుట్టూ కంచె అంతా సరిగ్గానే ఉంది. మరి ఈ జంతువు లోపలికి ఎలా వస్తున్నాయో సూరయ్యకి అస్సలు అర్థం కాలేదు. ఎలాగైనా సరే ఆ దొంగను పట్టుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు. ఇక ఆ రోజునుంచి ప్రతి రాత్రి కంటిమీద కునుకు లేకుండా తోటకి కాపలా కాయడం మొదలుపెట్టాడన్మాట. ఇప్పుడు చూడండి అసలు కథ, రెక్కల ఏనుగు రహస్యం. ఇప్పుడు ఆ రహస్యమేంటో మనకు తెలియబోతోంది. సూరయ్య ఏమో కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నాడు. మరి ఏమై ఉంటుందో చూద్దామా? అలా కాపలా కాస్తుండగా ఒక పున్నమి రాత్రి వచ్చింది. ఆకాశంలో చంద్రుడు పండు వెన్నెల కురిపిస్తున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. సూరయ్య ఏం చేశాడంటే ఒక పెద్ద చెట్టు వెనుక దాకుని కళ్ళు పెద్దవి చేసుకుని అటూ ఇటూ చూస్తున్నాడు. అంతలోనే ఆకాశం నుంచి ఒక మెరుస్తున్న కాంతి నెమ్మదిగా నెమ్మదిగా తోటలోకి దిగడం మొదలైంది. ఏంటది అని సూరయ్య కళ్ళు ఆర్పకుండా ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు. ఆ కాంతి అలా దగ్గరికి రాగానే సూరయ్య కళ్ళు ఆశ్చర్యంతో ఇంత పెద్దవయ్యాయి. అదొక అందమైన మిలమ్మిలా మెరుస్తున్న రెక్కల ఏనుగు. అబ్బో, తన జీవితంలో ఎప్పుడూ అలాంటి అద్భుతాన్ని చూడలేదో సూరయ్య. ఇక మొదలైంది చూడండి మాయాలోక ప్రయాణం. ఆ ఏనుగేమో తోటలో తనకిష్టమైన ఆకులన్నీ తిని తెల్లవారుతుండగా పైకి ఎగరడానికి సిద్ధమయ్యింది. అప్పుడు సూరయ్యకి ఒక భలే సాహసమైన ఆలోచన వచ్చింది. వెంటనే ధైర్యం చేసి ఆ ఏనుగాల పైకి ఎగిరే క్షణంలో దాని తోకని గట్టిగా పట్టుకున్నాడు. అంతే, ఆ ఏనుగు సూరయ్యని ఎక్కడికో తీసుకెళ్ళింది. అదొక మాయాలోకం. అబ్బబా, అక్కడ చూస్తే అంత వింతలే వింతలు. కింద నేలమీద చూస్తేమో రంగురంగుల రత్నాలు రాసులుగా పోసి ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలన్నీ బంగారంతో తడతలలాడిపోతున్నాయి. ఇంకా చిత్రమేమిటంటే ఆకాశంలో జంతువులు పక్షుల్లా ఎగురుతున్నాయి. పక్షులేమో మనలా మాట్లాడుతున్నాయి. అయ్యబాబోయ్, పాములు కూడా పాటకు నాట్యం చేస్తున్నాయట. ఇవన్నీ చూసి సూరయ్య ఆశ్చర్యపోతూనే తనకు కావాల్సిన కొన్ని వజ్రాలు, బంగారం మూట కట్టుకున్నాడు. ఇక్కడే వచ్చింది అస్సలు చిక్కు. ఒక అత్యాశ ఆలోచన. ఏనుగు మళ్లీ సూరయ్యను భూలోకంలో వదిలేసి వెళ్ళిపోయింది. సూరయ్య ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి ఊరివాళ్లందర్నీ పిలిచి తను చూసిన వింతల గురించి గొప్పగా చెప్పాడు. తను తెచ్చుకున్న బంగారం, వజ్రాలు అందరికీ చూపించాడు. అవి చూసి అందరూ నోళ్లు వెళ్లబెట్టారు. అయితే కొంతమంది అతని మాటలు నమ్మనే లేదు. నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నారు. దాంతో సూరయ్యకి పౌరుషమొచ్చేసింది. నన్ను నమ్మండి, నేను మీ అందరినీ కూడా ఆ మాయలోకానికి తీసుకుపోతాను అని మాట ఇచ్చేశాడు. మళ్లీ వచ్చే పున్నమి రోజు రమ్మని అందరికీ చెప్పాడు. ఇక చూడండి ఆకాశంలో ప్రయాణం ఎలా జరిగిందో. చెప్పినట్టే తర్వాతి పున్నమి రోజురానే వచ్చింది. ఊళ్ళో వాళ్లందరూ ఆశగా తోటకి చేరారు. వాళ్లనుకున్నట్టుగానే రెక్కల ఏనుగు మెల్లగా తోటలో దిగింది. ఆకులన్నీ మేసి మళ్లీ పైకెగరగానే వెంటనే సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలుని వాళ్లావిడ నరసమ్మ పట్టుకుంది. ఆమె కాలుని ఇంకొకరు, వాళ్ల కాలుని మరొకరు. అబ్బో, అలా ఒకరినొకరు పట్టుకుని ఒక పెద్ద గొలుసుల తయారయ్యారన్నమాట. అందరూ గాలిలో వేలాడుతూ ఆకాశంలోకి ప్రయాణిస్తున్నారు. ఎంత చిత్రంగా ఉందో కదూ ఆ దృశ్యం. ఆ గొలుసులో అందరికంటే చివర్లో మల్లమ్మ అనే ఆవిడ వేలాడుతోంది. ఆమెకసలు ఓపిక చాలా తక్కువ. ఉన్నట్టుండి ఆమెకొక సందేహం వచ్చింది. ఏమండీ, ఆ మాయాలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని తన పైనున్న వాళ్లన్నీ అడిగింది.
ఆ ప్రశ్న అలా ఒకరి నుంచి ఒకరికి పాకుతూ చివరికి సూరయ్య దగ్గరికి చేరింది. ఆ ప్రశ్న వినగానే సూరయ్యకి భలే ఉత్సాహం వచ్చేసింది. అయ్యయ్యో పాపం తను గాల్లో వేలాడుతున్నాననే సంగతే మర్చిపోయాడు. అక్కడ గుమ్మడికాయలా అవి ఇంత పెద్దగా ఉంటాయి అని చూపించడానికి ఏనుగు తోకను పట్టుకున్న 2 చేతులని వదిలేశాడు. అంతే, ఇంకేముంది చెప్పండి. సూరయ్య అలా పట్టు వదలగానే ఒకరి తరువాత ఒకరు గొలుసులా వేలాడుతున్న వాళ్లందరూ ధభీమని కింద నేలమీద పడిపోయారు. అయ్యయ్యో! చూసారా పిల్లలు, ఒక్క చిన్న పొరపాటు, చిన్న అత్యాశ వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. సరే, ఇప్పుడు ఈ కథలోని నీతి ఏమిటో తెలుసుకుందామా? ఈ కథ మనకి ఏమి నేర్పింది అంటే, అతి ఆశ అలాగే ఓపిక లేకపోవడం అంటే అసహనం మనల్ని ఎప్పుడూ ప్రమాదంలో పడేస్తాయి. చూశారుగా, సూరయ్య ఊరి ప్రజలు అత్యాశకు పోయారు, మల్లమ్మేమో అసహనంతో ప్రశ్నడిగింది. సూరయ్య ఆలోచించకుండా సమాధానం చెప్పబోయాడు. వాళ్ల తొందరపాటు వల్లే అందరూ కింద పడిపోయారు. అందుకే మనమెప్పుడూ ఓపికతో బాగా ఆలోచించి పనిచెయ్యాలన్నమాట. మీకింకా ఇలాంటి కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.